ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మీకున్న సమస్యలు కానీ, మీకున్న కష్టం నుంచి కానీ, మీకున్న ఇబ్బందుల నుంచి నేను ఇక బయటకు రాలేను, ఇంకా అసాధ్యము, ఇది సాధ్యం అస్సలు కాదు, ఇది అసలు ఏం జరగదు, ఇందులో నుంచి నాకు విడుదల లేదు అని అనుకుంటున్నారేమో. అయితే ఒక మాట, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 32 వచనాల నుంచి మనం చూసినట్లయితే అక్కడ లాజరు చనిపోయి 4 దినములు అవుతుంది. అయితే అక్కడికి యేసయ్య వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వారితో చెప్తారు, అక్కడ సమాధి రాయిని తొలగించండి అన్నప్పుడు మార్త ఏమంటుందంటే, తను చనిపోయి 4 రోజులు అవుతుంది, వాసన వచ్చేస్తుంది అన్నప్పుడు యేసయ్య ఒక మాట అంటారు, నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను నువ్వు చూస్తావని దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. అయితే అక్కడ సమాధి రాయి తొలగించడం ఏంటంటే, ఈరోజు దేవునికి మనకి ఉన్న అడ్డు బండలు ఏవైతే ఉన్నావో వాటిని మీరు తొలగించినట్లయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. అయితే మీకున్న సమస్యను చూసి మార్తాలాగా ఇది ఇంకా సాధ్యము కాదు, అసాధ్యము అని అనుకుంటున్నారేమో. అయితే కానీ మీరు ఎప్పుడైతే దేవుని యందు విశ్వసించి నమ్మినట్లయితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, దేవుని మహిమను మీరు చూస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మీరు విశ్వసించి నిరీక్షణ కలిగి ఎక్కడ కృంగిపోకుండా, ఎక్కడ డీలా పడిపోకుండా, ఇంక ఇది అసాధ్యము అంటారు అని అనకుండా దేవునిపైన విశ్వాసం ఉంచి ప్రార్థించినట్లయితే దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అసాధ్యమైనవి సాధ్యము చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి విశ్వాసముతో ప్రార్థించి దేవుని మహిమను చూద్దాం. ఆమేన్.